ఆ టిల్లు జరుగుతున్న టైంలోనే అరవింద్ గారు పిలిచి ఊర్వశి రాక్షసో చేయమని అడిగారు. ఇటు ఊర్వశి రాక్షసో చేశాను. ఊర్వశి రాక్షసో అయిపోయే టైంకి నేనే వెళ్ళి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ స్క్రిప్ట్ ఊర్వశి రాక్షసో సేఫ్ అన్నా మంచి ప్రాజెక్ట్ అండి, సేఫ్ ప్రాజెక్ట్. బాగా అంటే సూపర్ డూపర్ హిట్ అయితే కాలేదు, బట్ గుడ్ డీసెంట్ జనాలు ఎంజాయ్ చేస్తారు అంతే. ఆ 1 వీక్ బాగా రెవెన్యూ చేసిన సినిమా అండి. తర్వాత అంబాజీపేట స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అరవింద్ గారికి చెప్పాను, వాసు గారికి చెప్పాను. సో వాళ్ళు ఎంకరేజ్ చేసి సరే ఈ ప్రాజెక్టు కంప్లీట్గా యూ గో హెడ్ అని చెప్పి జస్ట్ బ్యానర్ సపోర్టు అవి చేసి ఆ ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ఒక మంచి ఇండివిజువల్గా ఒక లెసన్ నేర్పింది నాకు. అంటే హౌ టు హ్యాండిల్ థింగ్స్ ఇవన్నీ ఇంకా లిటరల్లీ రిలీజ్ దగ్గర నుంచి అన్నీ మొత్తం అవుట్డోర్ మొత్తం అవుట్డోర్ అంతా చేసుకున్నాను. అది అయిపోయే టైంకి గర్ల్ ఫ్రెండ్ సెటప్ జరిగింది. అరవింద్ గారికి చెప్పాము, సేమ్ యాస్టీస్ ఆయన. సినిమా అందరికి నచ్చింది, మంచి సినిమా పేరు తెచ్చుకుంది, రెవెన్యూ కూడా ఇట్స్ చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది, ప్రాఫిట్స్ వచ్చింది. సుహాస్ కెరియర్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అది. ఎందుకంటే కొన్ని మంచి సినిమాలు అనుకున్నా కూడా రెవెన్యూ పరంగా కొంచెం వెనకబడి ఉంటాయి. బట్ ఈ ఫిలిం ఆ టైంలో బాగా సౌండ్ చాలా బాగా చేసింది, చాలా బిలీవ్ చేసి చేసిన ప్రాజెక్ట్. లాస్ట్ వరకు అలానే పట్టుకున్నాం, బాగా చేసింది. అంటే అవార్డ్స్ వచ్చినాయి, అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా వెరీ రేర్. అదే రెవెన్యూ కూడా యాక్చువల్ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే సుహాస్ది దాని ముందు రైటర్ పద్మభూషణ్ సినిమా నేనే రిలీజ్ చేశాను. చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, మొత్తం కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ అంతా నేనే చేశాను. దాంతో కంపేర్ చేస్తే 4 times బిగ్గర్ ప్రొడక్ట్గా దింపాం. అది ఓన్లీ యూత్ అర్బన్ వరకే ఇది. అవును, ఇది రూట్స్లోకి వెళ్ళింది, బీసీ సెంటర్ గట్టిగా ఆడింది. అవును. సో రెవెన్యూ పరంగా చాలా పెద్ద హిట్ చేసింది.